వీక్ ఉండేది. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో చాలా స్ట్రాంగ్ ఉండేది, ఆంధ్రాలో వీక్ ఉండేది. ఇది ఇప్పుడు అటు అది ఇటు తారుమారైంది. ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్రాలో ఒక సీటు కూడా నోచుకునే పరిస్థితి కాంగ్రెస్ దిగజారి, అంటే పరిస్థితి అలా అయిపోయింది. కానీ ఈ రోజున వాళ్ళు కమ్యూనికేషన్ అనేది ఇంకా సరిదిద్దుకోకుండా ఇదే నెపం వెళ్తే వాళ్ళు వచ్చే సంవత్సరాల్లో కూడా వాళ్ళకి చాలా తీవ్రమైన పరిణామాలు ఎదురు చూస్తారు. ఈ రోజున ఉంది హైదరాబాద్ ఒకటిలో ఆంధ్రప్రదేశ్ డౌన్ ఉంది, ప్రపంచం మొత్తం డౌన్ ఉంది. మీరు చెప్పుకోలేకపోతున్నారు అది. రైట్ అండి. ప్రేమ్ గాంధీ గారు, ఇప్పుడు మీ వర్షన్ చెప్పండి. ఇరు పార్టీల వర్షన్ విన్నారు, ఇక మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు వారు నేనేమంటున్నా, టీడీపీ నాయకులు వారు మాట్లాడుకుంటూ చెప్పారు చాలా విషయాలు. సరే, అది నిర్ణయం తీసుకుంటారు, జాతీయ స్థాయిలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, పెద్దన్న పాత్ర బీజేపీ తీసుకోవాలి, తప్పకుండా తీసుకుంటాం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కానీ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులు రాలే, దానికి సంబంధించిన డిపిఆర్లు లేవు, దానికి సంబంధించిన ఎలాంటి అనుమతులు లేవు. అయినా కానీ మేము కట్టేస్తాము, మేము చేసేస్తాము, మేము ఉంటున్నాం అంటున్నారు. జర కొంచెం ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు. అయితే మేము చంద్రబాబు నాయుడు గారిని మేము ఎందుకు అంటున్నాం అంటే, వారు జాతీయ స్థాయిలో ఉన్నారా, అది ఎట్లున్నారు ఏం సంగతి అనేది పక్కన పెడితే, విజన్ ఉన్న లీడర్. వారి ఆలోచన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అనేటువంటి భాగంలో తెలంగాణకు ఎక్కడ అన్యాయం జరుగుతున్నటువంటి భయం మాకంతే. దానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఏం మాత్రము స్పందించట్లేదు. ఎందుకు స్పందించలేదు అనేది ఆయనకు తెలవాలి. మాటల వరకే మాట్లాడుతున్నారు తప్ప పూర్తి స్థాయి ఆచరణ లేదు. ఇలా కార్తిక్ గారు మాట్లాడుతూ లేదు అట్లా చేసిన, నేను అంటున్నాను అవి ఇవన్నీ కాదు, అసలు దానికి జరిగినటువంటి శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏంది? సరే, ఆయన కడతా అంటుండు, నువ్వు వద్దంటున్నావు, కానీ ఈ మాట్లాడుకుంటే ఆయన కట్టేస్తుండు కదా, పని ఎక్కడ ఆగుతలేదు కదా. అక్కడ ఖచ్చితంగా బనకచర్ల ప్రాజెక్ట్ మేము కడతామని కరాఖండిగా చెప్తున్నాడు, నువ్వు కట్టొద్దు అని అంటున్నావు, ఆయన కడతానే ఉన్నాడు కదా. అంటే దీన్ని ఎట్లా, దానికి సంబంధించి నువ్వు ఆడిపోయి కూర్చుంటావా, ఆయన ఇడికొచ్చి కూర్చుంటారా, ఇద్దరు వచ్చి ఢిల్లీలో కూర్చుంటారా, అసలు ఏం సంగతి? అరే మేము ఏమంటాం చెప్పనా, ఖచ్చితంగా వాళ్ళు ఏమంటారు, మిగులు జలాలు వాడుకుంటాము, వరద వస్తుంది పోతుంది. అరే వరద వస్తుంది పోతుంది కదా, భవిష్యత్తు కోసం ఆలోచన కదా. ఏపీ తెలంగాణ జలాల విషయంలో చాలా సార్లు కూడా కేంద్రం పరిధిలో నేపథ్యంలో చాలా సార్లు సమావేశాలు జరగడం కూడా జరిగింది. మరి ఈ ప్రాజెక్టు తిరిగి కేంద్రం మెడకి చుట్టుకునే అవకాశం ఉందంటారా? ఏమాత్రం చుట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. మేమేమంటున్నాము, రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయంలో భారతీయ జనతా పార్టీ ఏమాత్రం లేదు, కరాఖండిగా ఉన్నాము. ఏ రాష్ట్రానికి సంబంధించిన వాటా దానికి అనే దాంట్లో అంశంలో ఎక్కడ కూడా ఇది లేదు. ఖచ్చితంగా రెండు రాష్ట్రాల యొక్క ప్రతినిధులు, ముఖ్యమంత్రులు, దానికి సంబంధించిన శాఖ మొత్తం కూడా కేంద్ర జలవనరుల శాఖ దగ్గర వచ్చి కూర్చుంటే ఒకటికి 2 సార్లు 3 సార్లు కూర్చొని చర్చించుకునే శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుంది. ఒకవేళ రాని పక్షాన మేమెంత అంటే ఖచ్చితంగా ఇలా మనం అందరం మాట్లాడుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దీన్ని పూర్తి ఇనిషియేటివ్ తీసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన రాజకీయాల్లో ఉన్నప్పటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ఎక్కడా, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఆయన ముందు ఎక్కడా. నేనేమంటున్నా, అంత అనుభవం ఉన్నటువంటి నాయకుడు పూర్తి స్థాయి బాధ్యత తీసుకొని రెండు రాష్ట్రాల వల్ల ఎక్కడ కూడా సమన్వయంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆయన నేను ఇష్టానుసారంగా మేము కడతాము, మీరు ఎవరు అడ్డుకోవద్దు, పూర్తి స్థాయిగా మద్దతు ఇవ్వాలి, పూర్తి స్థాయి సమంజసమైనటువంటి పని కాదు. కాబట్టి మెయిన్ గా ఈ పూర్తి ఇష్యూల బనకచర్ల ఇష్యూల చంద్రబాబు నాయుడు గారు చాలా సానుకూలంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ అండి ప్రేమ్ గాంధీ గారు. అలాగే